నీలారేంజల్ మండలంలోని పలు గ్రామాలలో ఏఐపీ కేఎంఎస్ కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారం నిర్వహించింది. శనివారం నాడు నీలా గ్రామంలో రంజల్ మండలంలోని ప్రధానంగా దిగువన పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది. వన్ టీం ప్రచారం నిర్వహించగా తుల భారత అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పార్వతీ రాజేశ్వర్ ప్రసంగించారు. ప్రచారం నిర్వహించగా ఏఐపీ కేఎంఎస్ షేక్ నజీర్ ప్రసంగించారు. ప్రచారంలో వ్యవసాయ కార్మికులు మంచి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. మండల అధ్యక్షుడు వద్దన్న, మండల కార్యదర్శి షేక్ నజీర్, ఎల్ గంగాధర్, సిద్ధాపూర్ శెట్టి, అజన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. రంజల్ మండలంలోని నీల గ్రామంలో గ్రామ ఇల్లు తిరుగుతూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏదో మేనిఫెస్టోలో పెట్టిండో కూలీలకు గుర్తించి వాళ్ళకు నెలకు 12,000 కాడికి సంవత్సరానికి 12,600 ఇస్తా అని చెప్పి 100 రోజులు ఇస్తా అని చెప్పి ఇప్పటికి 12 నెలలైనా ఇంతవరకు ఆయన అమలు చేయలేడు. అలానే మహిళలకు గృహలక్ష్యం అంటే ఈరోజు గీత కార్మికులకు పింఛన్ వస్తుంది, బీడి కార్మికులకు వస్తుంది. గృహలక్ష్యం అంటే ఇంటి లోపలనే వంట చేసే వాళ్ళకు 2,500 అది కూడా మేనిఫెస్టో ఇప్పటికి ఇవ్వలేడు. దీన్ని ఇవ్వకపోతే నీ 9వ తారీఖు అయితే నీ అసెంబ్లీ సమావేశాలు ఇవ్వకపోతే మేము ఈరోజు డిసెంబర్ 2న నిజామాబాద్ కలెక్టర్ ముట్టడి, తర్వాత నీ అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పి అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. కార్మికులకు వ్యవసాయ కార్మికులకు నెలకు 12,000 రూపాయలను, సంవత్సరానికి వ్యవసాయ కార్మికులకు 12,000 రూపాయలను